ఒకే రోజు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో రెండు దిమ్మ తిరిగే షాక్లు అయితే తగిలాయి. ఒకటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉపశమనాన్ని క్యాన్సిల్ చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. రెండోది, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో హైకోర్టు తోసిపుచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకైతే నిరాకరిస్తూ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో వాటినైతే సమర్థించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే మొట్టమొదటిగా పిన్నెల్లి వ్యవహారంలో అయితే సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే ఆ పిన్నెల్లికి ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ఉందో 6వ తారీఖు వరకు అరెస్టు చేయకపోవడం, అదే సమయంలో కౌంటింగ్ కేంద్రానికి నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళవచ్చని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ నంబూరి శేషగిరిరావు వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన సమయంలో నంబూరి శేషగిరిరావు తరపున అంటే బాధితుడి తరపున న్యాయవాదులు ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలను సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ల్యాప్టాప్లో ఆ వీడియోలను పరిశీలించారు. సో ఆ వీడియోలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు దాని మీద తీవ్ర ఆగ్రహం చేసి దీనికి ఏం సమాధానం చెబుతారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నిస్తే ఆ న్యాయవాది దానికి ఏమీ సమాధానం చెప్పలేనని చెప్పి నీళ్లు నమిలే పరిస్థితి. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటన చూసిన తరువాత కూడా హైకోర్టు వెసులుబాటు కల్పించడం అనేది దురదృష్టకరం. ఆ హైకోర్టు అలాంటి వెసులుబాటు కల్పించి తప్పు చేసింది అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంతేకాదు, తరువాత ఇటువంటి ఘటనలు జరగకూడదు, అలాగే జరిగితే కోర్టులు ఈ విషయంలో తీర్పులు ఇవ్వడానికి మార్గదర్శకంగా ఒక సంచలన తీర్పుని మేమే ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది అయితే కొంచెం కోర్టుని బ్రతిమలాడటం జరిగింది. ఎలాగో 6వ తారీఖున హైకోర్టులో విచారణకు రాబోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయంలో కొంచెం హోల్డ్ అవ్వాలని చెప్పి పిన్నెల్లి తరపు న్యాయవాది పదే సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఇలాంటి వ్యక్తులు బయట తిరగటం శ్రేయస్కరం కాదు. ఇంత దారుణ పరిస్థితులు చూసిన తర్వాత కూడా కౌంటింగ్ కేంద్రానికి ఆయన్ని అనుమతించడం ససేమిరా కుదరదు. కాబట్టి 4వ తారీఖున పోలింగ్ జరిగే సమయంలో నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి కానీ లేదా కౌంటింగ్ పరిసరాల ప్రాంతాలకు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళటానికి వీల్లేదు. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగి మాకు ఏ విషయం చెప్పండి, లేదంటే మేమే ఇప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో పిన్నెల్లి తరపు న్యాయవాది ఆయన్ను అడగాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత, ఆయనను కౌంటింగ్ కేంద్రానికి కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ నేను వెళ్ళనివ్వను అని చెప్పిన నేపథ్యంలో అలా చెబుతూ అంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ మాకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని చెప్పి కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో పిన్నెల్లి వ్యవహారంలో సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. ప్రజాస్వామ్యంలో ఇలా ఈవీఎంలు బహిరంగంగానే బద్దలు కొట్టిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరగటం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరగకూడదు. ఎవరన్నా చేయాలన్నా భయపడే విధంగా మేమైతే తీర్పు ఇవ్వబోతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. కాకపోతే 6వ తారీఖున విచారణ ఉంది కాబట్టి ఈ మధ్యలో మేము జోక్యం చేసుకోవద్దు అని ఆ న్యాయవాది అభ్యర్థించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే ఆ విషయంలో కొద్దిగా హోల్డ్ అయింది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇంటెన్షన్ అయితే అర్థమైంది, ఇది ఖచ్చితంగా తప్పే. సో చివరికి ఆయన న్యాయవాది ఏం చెప్పాడంటే అవి అఫీషియల్గా విడుదల చేసిన వీడియోలు కాదని సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు జరిగిన ఘటన నిజమా కాదా, వీడియోలు ఏంటనేది పక్కన పెడదాం, అది ఒరిజినల్ వీడియోనే కదా, జరిగిన ఘటన నిజమే కదా, మరి ఇది ప్రజాస్వామ్యానికి తప్పే కదా అని గట్టిగా నిలదీసిన సమయంలో పిన్నెల్లి తరపు న్యాయవాది నుంచి సమాధానం లేని పరిస్థితి. సో ఇది జగన్మోహన్ రెడ్డికి పిన్నెల్లి వ్యవహారంలో మొట్టమొదటి ఎదురు దెబ్బ తగిలింది. 4వ తారీఖు కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో కనపడటానికి వీల్లేదు, ఆయన హౌస్ అరెస్టులోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని ఒక ఆర్డర్స్ని అయితే పాస్ చేయడం జరిగింది. ఇక రెండవ ఎదురు దెబ్బ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తగిలింది. ఆల్రెడీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందో అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన హోదా కానీ నేమ్ కానీ సీల్ కానీ అవసరం లేదని ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాన్ని హైకోర్టు సమర్థించింది. అయితే దీని మీద హుటాహుటీన సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని 4 లేదా 5 పోలింగ్ బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఈ రెండింటినీ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చి
తుడిచి కొట్టేసింది. అసలు తాము జోక్యం చేసుకోవడానికి ఇందులో ఎటువంటి అంశం కూడా కనపడటం లేదని చెప్పి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో, కేవలం సంతకం ఉంటే చాలు, హోదా కానీ సీల్ కానీ దాని మీద రాయకపోయినా అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో దాన్ని సమర్థించింది. అలాగే ఎన్నికల ప్రక్రియ తుది దశలో ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోమని చెబుతూనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా సమర్థించింది. కాబట్టి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసిందో ఆ విధంగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా 5 చంద్రగిరి నియోజకవర్గాల్లోని 5 ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో దాన్ని కూడా తోచిపుట్టింది. ఎందుకంటే ఈ 5 కేంద్రాల్లో కూడా ఎటువంటి అవకతవకలు జరిగినట్టుగా ఆధారాలు లేవు. సో ఎన్నికల కమిషన్ కూడా వాటిని కన్సిడర్ చేయలేదు. కాబట్టి ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఆధారాలు లేని నేపథ్యంలో రీపోలింగ్కు మేమైతే ఆదేశించలేమని చెబుతూ ఒక తీర్పునైతే పాస్ చేయడం జరిగింది. మొత్తంగా అటు పిన్నెల్లి వ్యవహారంలో కానివ్వండి, ఇటు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మొత్తంగా ఏదో విధంగా చివరి క్షణంలోనైనా సరే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన కుటిల ప్రయత్నం మొత్తం కూడా విఫలమైంది. అసలు వాదనలు వినే సమయంలోనే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాంట్లో వాస్తవికత ఉంది. అందులోనూ వాళ్ళు ఆధారాలు చూపించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా వారి ముందుంచడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అందులో ఎటువంటి కాంట్రవర్సీ కనపడటం లేదు. కాబట్టి ఈ సమయంలో మేము జోక్యం చేసుకుని దాని మీద స్టే ఇవ్వటం కుదరదు. హైకోర్టు తీర్పు మీద మేము స్టే ఇవ్వలేము, ఆ తీర్పును మేము సమర్థిస్తున్నామని చెప్పడం కానివ్వండి. చంద్రగిరిలో రీపోలింగ్ చేయాలని చెప్పి ఒక గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అసలు అలజడి సృష్టించిందే వైసీపీ పార్టీ. కానీ మళ్ళీ వాళ్లే రీపోలింగ్ చేయాలని కోరటం, కానీ అక్కడ ఎటువంటి అవకతవకలు కానీ రిగ్గింగ్ జరిగినట్టు కానీ ఆరోపణలు లేకపోవడం, అదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ పరిశీలించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ ధృవీకరించిన నేపథ్యంలో అక్కడ మేమైతే జోక్యం చేసుకోలేమని చెప్పడం అయితే జరిగింది. సో ఎన్నికల కౌంటింగ్కు అంటే ఒకరోజు ముందు జగన్మోహన్ రెడ్డి ఊహించని స్థాయిలో అతిపెద్ద ఎదురు దెబ్బలు 2 తగిలాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఒకటైతే పిన్నెల్లి వ్యవహారాన్ని సమర్థిస్తూ వచ్చినటువంటి వైసీపీకి చెంపపెట్టు లాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. ఒక రకంగా పిన్నెల్లి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు చేసింది. ఇలాగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ రౌడీయిజం, గూండాయిజం చేసే వ్యక్తుల్ని బయట తిరగనిచ్చే స్వేచ్ఛ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. మేము దీన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నామని చెప్పడమే కాక ఆ తీర్పునైతే స్టే విధించింది. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా దాని మీద అంటే ఆయన ఎటువంటి కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా పలు ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఈ రెండు షాకులు కూడా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా కోలుకోలేని దెబ్బలు తీసేయని చెప్పుకోవచ్చు. నైతికంగా కౌంటింగ్కు ముందు వైసీపీలో ఒక రకమైన తీవ్ర అలజడిని రేకెత్తించాయి. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ మీద నిందాలు వేస్తూ వచ్చినటువంటి వైసీపీకి ఇదొక చెంపపెట్టుగా మారింది. అప్రజాస్వామ్యంగా ఈవీఎంలు బద్దలు కొడుతూ వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వైసీపీ గోండాలకు, రౌడీలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టిందనే చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో తాము సీరియస్గా వ్యవహరించడమే కాకుండా మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక తీర్పును కూడా ఇస్తామని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానించింది. బట్ పిన్నెల్లి లాయర్ అభ్యర్థన మేరకు 6వ తేదీ వరకు కూడా ఆ విషయాన్ని అయితే హోల్డ్ చేసింది. బట్ సుప్రీంకోర్టులో పిన్నెల్లికి మాత్రం రక్షణ దొరికే అవకాశమే లేదు. ఆయన చేసింది ఖచ్చితంగా తప్పు అని సుప్రీంకోర్టు అయితే గంటాపదంగా చెప్పింది. ఏది ఏమైనా ఎన్నికల కౌంటింగ్కు కొద్ది గంటల ముందు జగన్మోహన్ రెడ్డికి అయితే ఊహించని అతిపెద్ద 2 షాక్లు అయితే తగిలాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.